సో హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీకు ఒక ఫుల్లీ గేటెడ్ వెంచర్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కడో కాదండి, మనకి శ్రీశైలం హైవే నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు షాద్నగర్ నుంచి కూడా వెరీ నియర్లోనే 3.5 కిలోమీటర్స్లోనే మనకు ఈ వెంచర్ అనేది ఉంటుంది. సో ఈ వెంచర్ వచ్చేసి మనకు మైసికండి టెంపుల్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. మీకు మైసికండి టెంపుల్ ఐడియా ఉండే ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీ సాటర్డేస్, ఎవ్రీ వీకెండ్స్లో మనకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అనేది మనకు టెంపుల్ అనేది విజిట్ చేస్తుంటారు. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి. ఒకసారి మనకి ఈ వెంచర్ చూసుకున్నట్టు మీకు గ్రాండ్ వెల్కమ్ ఆర్చ్ కూడా మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగింది. సో ఇక్కడ మనకు 24/7 మనకు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మనకి ఈ వెంచర్ చుట్టూ కూడా మనకు 27 ఫీట్ హైట్లో మనకి కాంపౌండ్ వాల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ 3 ఫీట్ విడ్త్లో కూడా మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మనం స్టోన్స్ అనేది ఈ వాల్ అనేది మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో ఒకసారి వెంచర్ లోపల మన డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో చూశారు కదండి, ఇదేనండి మన ప్రాజెక్టు. సో ఇందులో వచ్చేసి మనము మెయిన్ రోడ్ 40 ఫీట్ రోడ్ అండ్ ఇంటర్నల్గా 33 ఫీట్స్ ఓన్లీ సీసీ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మనకు మ్యాక్సిమం మేజర్గా ఏంటంటే డిటీసీపీలో ఎక్కువ బీటీ రోడ్స్ చేస్తుంటారు, బట్ మనం ఇక్కడ సీసీ రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మీరు చూసుకున్నట్లయితే మనకు 8 ఫీట్ వచ్చేసి మనకు ఫుట్పాత్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. డిటీసీపీలో ఇంతవరకు ఏ ప్రాజెక్ట్లో కూడా మనకు 8 ఫీట్ అనేది ఫుట్పాత్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు, మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటుగా మనకు డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిసిటీ కూడా మనకు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అలాగే మీరు చూసుకున్నట్లయితే మనకు ఎమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్లయితే మనకు క్లబ్ హౌస్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, అలాగే థియేటర్ కానివ్వండి, అలాగే మనకు ఫుట్బాల్ కోర్ట్ కానివ్వండి, మనము ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో అవన్నీ కూడా మనము ఈ ప్రాజెక్ట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. లైక్ ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది టోటల్గా మనకు 70 ఎకర్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నామండి. సో మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు డెవలప్మెంట్ వర్క్ కూడా జరుగుతున్నాయండి. మనకు ఈ వెంచర్లో మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి కూడా మనకు వాటర్ కనెక్షన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు ఆల్రెడీ మనం ఈ ప్రాజెక్ట్లో ఎలా డెవలప్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడే అండి, లేమూరు వెళ్ళే రూట్లో మనకు ఆల్రెడీ ఒక 35 ఎకర్స్లో మనం ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ చేశాము. అది ఒక్కసారి మీరు స్క్రీన్ పై మీకు లింక్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. సేమ్ అక్కడ ఎలాగైతే మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయో అదే విధంగా ఇక్కడ కూడా మనకు అదే ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అనేది ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాం. అక్కడ ఏదైతే మనకి ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేసామో అంతకంటే 10 రెట్లు ఇక్కడ మనం మంచి ఒక థీమ్ తోటి ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలని మనం ఆల్రెడీ డిసైడ్ అయ్యాము. సో మీకు మంచి ఎమ్యూనిటీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. సో మనకి ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో మనం టెంపుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. మనకి ఇంతవరకు ఏ డిటీసీపీ ప్రాజెక్ట్లో కూడా మనకు టెంపుల్ అనేది ప్రొవైడ్ చేయరు, బట్ మనం ఈ ప్రాజెక్ట్లో మేజర్గా టెంపుల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటుగా పార్కులు కూడా ఉన్నాయండి, చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ, జిమ్ములు కానీ, మనకు అన్నీ కూడా మనకి ఈ ప్రాజెక్టులు అనేది మనము ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనకి ఈ ప్రాజెక్ట్ గురించి ఫర్దర్గా మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి. మీకు సైట్ విజిట్ గురించి కానివ్వండి, ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేదైనా డీటెయిల్స్ మీకు వివరంగా కావాలనుకున్నా కూడా నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.